హలో ఆల్, ఫార్మా సెంటర్ యూట్యూబ్ ఛానల్ మీకు స్వాగతం సుస్వాగతం. సో ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఏపీపీఎస్సి యూనివర్సిటీ పోస్ట్ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో యూనివర్సిటీ వైజ్ గా వాళ్ళ యొక్క పోర్టల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. సో 15వ తారీఖు రిలీజ్ చేస్తా ఉన్నారు. సో 15వ తారీఖు మార్నింగ్ నుంచే అప్లోడ్ చేశారు. సో చాలా మంచి విషయం ఇది. సో ప్రెసెంట్ గవర్నమెంట్ యొక్క ఆలోచన ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. సో అంతా మంచిగా జరిగి సాఫీగా రిక్రూట్మెంట్ కూడా కంప్లీట్ అవ్వాలని కోరుకుందాము. డెఫినెట్ గా ఖచ్చితంగా జరిగే ఛాన్స్ కూడా ఉంది. అయితే ఇక్కడ అసలు ఆ పోస్టులకు సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏంటి, అసిస్టెంట్ ప్రొఫెసర్ వాటి యొక్క డీటెయిల్స్ ఏంటి అనేది ఎలిజిబిలిటీ ఒకసారి చూద్దాము. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే అప్కమింగ్ వీడియోస్ లో ఇంకా మీకు షేర్ చేస్తాను. ఖచ్చితంగా వీడియోస్ కూడా చేస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా ఖచ్చితంగా మీరు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో ఇంపార్టెంట్ లింక్స్ అయితే నేను ప్లేస్ చేస్తాను. ఆ లింక్స్ కూడా మీరు చూసుకోండి. అండ్ మీరు వన్స్ ఆ పోర్టల్ లోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ రెగ్యులర్ పోస్ట్ అని స్క్రోల్ అవుతూ ఉంటుందండి. బ్యాక్లాగ్ ఇట్లా కాకుండా రెగ్యులర్ వ్యాకెన్సీస్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇట్లాంటి ఒక పీడిఎఫ్ వస్తుంది అనమాట. నేను ఒక యూనివర్సిటీ పీడిఎఫ్ తీసుకొని కొంచెం డీటెయిల్స్ షేర్ చేయడానికి అయితే నేను ఇది తీసుకున్నాను అనమాట. అండ్ ఎస్, మనకి ఈ పోస్టులు అనేవి చాలా ఇంపార్టెంట్. ఇది పే స్కేల్ కూడా చాలా బాగుంటుంది. వన్స్ మనం ఎంటర్ అయితే కనుక ఎస్, నెక్స్ట్ 25 to 30 ఇయర్స్ అనేది మన లైఫ్ ఫైనాన్షియల్ కావచ్చు, ప్రొఫెషనల్ కావచ్చు, చాలా బాగుంటుంది. సో దీనికి సంబంధించి కోచింగ్ డీటెయిల్స్ కావచ్చు, మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉన్నా కానీ సో దానికి సంబంధించి కూడా నేను అప్కమింగ్ గా చూస్తూ ఉన్నాను. డెఫినెట్ గా దాని మీద ప్లాన్ చేస్తున్నాను. మీకు ఎటువంటి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్ గా నా కాంటాక్ట్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో మై సెల్ఫ్ అశోక్ కుమార్. సో మై కాంటాక్ట్ ఇస్ 7995318103. సో కాంపిటీషన్ చాలా ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా మనం సీరియస్ గా తీసుకోవాల్సిన ఛాన్స్ అయితే ఉంది. సో డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. సో దిస్ ఈజ్ నోటిఫికేషన్, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పొజిషన్స్ ఫర్ ద రెగ్యులర్ వేకెన్సీస్. సో జనరల్ ఇక్కడ చూసుకుంటే కనుక అన్ని డిపార్ట్మెంట్స్ కలిపండి. సో ఇక్కడ ఓన్లీ అన్ని డిపార్ట్మెంట్స్ ఆ యూనివర్సిటీలో 36 ఉన్నాయి. SC1, SC2, SC2 6, SC3 5, టోటల్ STకి 6 అండ్ బీసీలో ఈ రకంగా పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ లో కూడా 8 ఉన్నాయి. సో ఇక్కడ మనం క్లియర్ గా గమనిస్తే కనుక ఫార్మసీ కూడా వాళ్ళు ఇచ్చారు. ఒకసారి చూద్దాం, ఆ టేబుల్ కూడా వెళ్దాము. సో ఫార్మసీ, సో ఫార్మస్యూటికల్ సైన్స్ ఇక్కడ ఇచ్చారు అనమాట. సో ఫార్మస్యూటికల్ సైన్సెస్ పరంగా చూసుకుంటే కనుక ఫార్మస్యూటికల్ సైన్సెస్ లో సో బీ ఫార్మసీ, నథింగ్ బట్ బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ. సో SC3 కేటగిరీలో 1 ఉంది, OC2 ఓపెన్ కేటగిరీలో 2 ఉన్నాయి, BCD 1 ఉంది. సో ఈ యూనివర్సిటీలో ఫార్మసీ సంబంధించి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనమాట. అట్లాగా ప్రతి ఒక్క యూనివర్సిటీ అనేది వాటి యొక్క పోర్టల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు, చూసుకోండి. సో మీరు కంపల్సరీ అక్కడ గమనించాల్సింది ఏంటంటే కనుక ఆ స్క్రోలింగ్ లో రెగ్యులర్ అనేది మీరు గమనించుకోవాలండి. రెగ్యులర్ అనేది మనం గమనించుకోవాలి. ఇంకా మీకు కావాల్సిన డీటెయిల్స్ ఈ పీడిఎఫ్ లింక్ కూడా నేను మీకు షేర్ చేస్తాను, అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ శాలరీస్ పరంగా చూసుకుంటే కనుక ప్రొఫెసర్ కి లెవెల్ 14 ఉంటుందండి, 1,44,200 to 2,18,200. అండ్ అసోసియేట్ ప్రొఫెసర్ లెవెల్ 13 ఉంటుంది అనమాట. అసిస్టెంట్ ప్రొఫెసర్ కి లెవెల్ 10 ఉంటుంది. ఇవన్నీ కూడా సెకండరీ ఇష్యూస్. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయాలి, ఎలా అనేది ఏంటనేది. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ కూడా సబ్జెక్ట్ వైజ్ గా ఇచ్చారు. అండ్ ముందుగా అనుకున్నట్లుగానే అసిస్టెంట్ ప్రొఫెసర్ కి PhD అయితే మ్యాండేటరీ చేయలేదు, కానీ డెఫినెట్ గా బీఫామ్, ఎంఫామ్ ఫస్ట్ క్లాస్ లో నథింగ్ బట్ మంచి మార్క్స్ తో పాస్ అయి ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ మినిమం 3 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ కెరీర్ అనేది ఉండాలన్నమాట. సో కొన్ని రూల్స్ అయితే పెట్టాడు. ఆ రూల్స్ పరంగా కూడా నేను అప్కమింగ్ వీడియోలో చేస్తాను అనమాట. అంటే ఇది కూడా ఏంటంటే కనుక సో చాలా మంది అడగడం వల్ల ముందైతే ఒక వీడియో నేను చేస్తున్నాను. సో ఇక్కడ క్లియర్ గా మనం గమనిస్తే కనుక సో క్లియర్ గా ఎస్, అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ యాజ్ వెల్ యాజ్ ప్రొఫెసర్. సో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కి PhD అయితే మ్యాండేటరీ అయితే కాదు. సో మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ, ఏదైనా కానీ, మీకు కోచింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఐఎమ్ రెడీ టు ప్రొవైడ్ ఆల్ ద థింగ్స్. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కోఆపరేషన్ ఆల్వేస్.